అందరికీ నమస్తే అండి. సుమారుగా 27 రోజుల నుంచి కూడా ఇరాన్కి, ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి మధ్య యుద్ధం జరుగుతోంది. సో ఈ యుద్ధం అమెరికా ఏమో పూర్తిగా ఇరాన్ని లొంగదీసుకోవాలని చేస్తుంటే, ఇజ్రాయెల్ భవిష్యత్తులో ముప్పు రాకుండా ఉండడానికి అమెరికా ఎలాగ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇరాన్ మీద విరుచుకుపడుతోంది. ఇరాన్ వాళ్ళ సార్వభౌమాధికారం కోసం, అలాగే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఎవరి కారణాలు వాళ్ళకు ఉన్నాయి, కానీ అమెరికా కారణం మాత్రం పూర్తిగా అహంకారపూరితం. ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి, అమెరికన్ పౌరులు, మీడియా కూడా వ్యతిరేకిస్తున్నారు, ట్రంప్ మద్దతుదారులు ఆ సొంత పార్టీలో కూడా వ్యతిరేకిస్తున్నారు. సరే, ఇది పక్కన పెడితే యుద్ధం ముగియాలి అని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కోరుకుంటున్నాయి. యుద్ధం ముగిస్తే తక్షణమే ఈరోజు రేపు ముగిస్తే మరో 15-20 రోజుల్లో మ్యాక్సిమం అన్నీ సర్దుకుపోవచ్చని ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పటికిప్పుడు ముగిసేలా కనిపించట్లా, దరిదాపుల్లో కనిపించట్లా. ఎందుకంటే ఎవరి డిమాండ్లు వాళ్ళకు ఉన్నాయండి. యుద్ధం ముగించాలి అంటే, సైనిక చర్య నిలిపివేయాలి అంటే, దాడులు ఆపేయాలి అంటే ఒక 15 కండిషన్స్ పెట్టింది అమెరికా ఇరాన్ మీద. ఆ 15లో ఏ ఒక్క కండిషన్కి మేము ఒప్పుకోమని చెప్పి ఇరాన్ చెప్తూ తిరిగి అమెరికా కండిషన్స్ పెట్టింది. సో ఒకసారి అమెరికా పెట్టిన కండిషన్స్ మనం చూసుకుంటే, ఫస్ట్ కొన్ని లక్ష్యాలు, వీటిల్లో కొన్ని లక్ష్యాలు కనిపిస్తున్నాయి ఆ కండిషన్స్ వెనుక. ఫస్ట్ అణు కార్యక్రమంపై నిషేధం. అంటే ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలి. యురేనియం శుద్ధిని ఆపివేయడమే కాకుండా ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియంను దేశం బయటకు పంపించేయాలి. ఆ దేశంలో యురేనియం శుద్ధి అట్లాంటివి ఏమి జరగకూడదు, అణు కార్యక్రమాలు అనేవి ఎప్పుడూ జరగకూడదు. అది అలాగే ప్రాక్సీ గ్రూపులకి మద్దతు నిలిపివేత. అంటే హమాస్, హిజ్బుల్లా, హౌతీ మరియు ఇతర సాయుధ గ్రూపులు ఉన్నాయి చూసారా, ఈ సాయుధ గ్రూపులకు ఇరాన్ ఎప్పటి నుంచో ఆర్థిక సాయం అందిస్తోంది, అలాగే సైనిక మద్దతులను అందిస్తోంది, అలాగే వాళ్ళని ప్రోత్సహిస్తోంది ఒక రకంగా. సో ఇదంతా కూడా తక్షణమే నిలిపివేయాలి. వాళ్ళకి ఆర్థిక మద్దతు కానీ, సైనిక సాయం కానీ, పరికరాలు, ఆయుధాలు అందించడం కూడా మొత్తం ఆపేయాలి అనేది అమెరికా పెట్టిన మరో డిమాండ్. అలాగే క్షిపణి నియంత్రణ. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థను పరిమితం చేసుకోవాలంట. సో వీళ్ళకి అమెరికా పెట్టిన కండిషన్స్. అలాగే అంతర్జాతీయ పర్యవేక్షణ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రతినిధులకు ఇరాన్ అణు కేంద్రాలను ఎప్పుడైనా తనిఖీ చేసే పూర్తి అధికారం ఇవ్వాలి అని అమెరికా చేసిన మరో కండిషన్. అలాగే ఈ షరతులను ఒప్పుకుంటే ఇరాన్పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసి సంబంధాలను సాధారణ స్థితికి తెస్తాము అని అమెరికా చెప్పింది. అంటే 15 కండిషన్స్లో ప్రధానమైనవి అయితే ఇవి. సో దీనికి ప్రతిగా ఇరాన్ ఏం స్పందించిందంటే, వీటిలో ఒక్క కండిషన్ కూడా మేము యాక్సెప్ట్ చేయం, పైగా మేము ఇప్పుడు బాధిత దేశంగా ఉన్నాం, ఆర్థికంగా చాలా నష్టపోయాం, కాబట్టి మేమే మీకు కండిషన్స్ పెడతాము అని చెప్పి ఇరాన్ ఏం చెప్పింది, సైనిక ఉపసంహరణ. గల్ఫ్ రీజియన్లో, అంటే పర్షియన్ గల్ఫ్ అంటారు కదా, ఆ ప్రాంతంలో అమెరికాకు కొన్ని సైనిక స్థావరాలు ఉన్నాయి కదా, వాటన్నింటినీ తక్షణమే ఉపసంహరించుకోవాలి అనేది ఇరాన్ ఫస్ట్ డిమాండ్. అలాగే ఆంక్షల ఎత్తివేత. ఎటువంటి ముందస్తు షరతులు లేకుండా ఇరాన్పై ఉన్న అన్ని రకాల ఆర్థిక ఆంక్షలను కూడా తక్షణమే ఎత్తివేయాలి అనేది ఇరాన్ పెట్టిన రెండో డిమాండ్. అలాగే నష్టపరిహారం. అమెరికా మరియు ఇజ్రాయెల్ జరిపిన దాడుల కారణంగా ఇరాన్లో జరిగిన ఆస్తి ప్రాణ నష్టానికి భారీగా నష్టపరిహారం చెల్లించాలి అనేది మరో డిమాండ్. అలాగే హిజ్బుల్లాపై దాడుల నిలిపివేత. లెబనాన్లో హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను అమెరికా అడ్డుకోవాలి, తక్షణం నిలిపివేయాలి అనేది మరో డిమాండ్. అలాగే సార్వభౌమాధికారం. తమ దేశ రక్షణ కోసం క్షిపణి వ్యవస్థలను కలిగి ఉండే హక్కు తమకు ఉందని, దానిపై చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెప్పింది. వీటితో పాటు ఆర్థికంగా నష్టపోయాం కాబట్టి హర్ముజ్ జలసంధి మీద పూర్తి హక్కులు మాకిచ్చి, ఆ మార్గంలో ప్రయాణించే నౌకలకు అవసరమైతే టోల్ గేట్లు ఉంటాయి చూసారా రోడ్ల మీద, అలా వాళ్ళ దగ్గర నుంచి కొంత రుసుము వసూలు చేసే అవకాశం కూడా ఇవ్వాలి, దీనిలో ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు అని ఇరాన్ పెట్టిన మరో డిమాండ్. ఇలా ఇరాన్ కూడా తిరుగు డిమాండ్లు పెట్టింది. ఈ అమెరికా పెట్టిన డిమాండ్లకి, ఇరాన్ పెట్టిన డిమాండ్లకి ఏమాత్రం పొంతం లేదు. సో ఎవరి వాదన వాళ్ళది, ఎవరి డిమాండ్లు వాళ్ళవి, ఎవరి షరతులు వాళ్ళవి. సో ఇది వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఒప్పుకోవట్లేదు. అందుకే అంటే ఎక్కడైనా అట్లీస్ట్ కొన్ని మ్యాచ్ అయ్యాయి అనుకుంటే, ఎవరో ఒకరు తలగ్గుతున్నారు, ఎవరో ఒకరు వెనకడుగు వేస్తున్నారు, ఎవరో ఒకరు ఒప్పుకుంటున్నారు అనుకుంటే ఏమో యుద్ధం ఆగుతుందేమో అని ఆశలు చిగురిస్తాయి. కానీ ఇక్కడ ఎవరి డిమాండ్లు వాళ్ళకున్నాయి, ఎవరు నష్టపోవట్లేదు, ఎవరు కూడా ఇష్టపడట్లేదు అనమాట. అందుకని యుద్ధం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే నాయకత్వ సంక్షోభం వచ్చింది ఇరాన్లో.
ఆల్రెడీ సుప్రీం లీడర్ పెద్ద ఖమేనీ యుద్ధం మొదటి రోజే మరణించాడు. ఆ తర్వాత వచ్చిన ముజ్తబా ఖమేనీ కూడా ప్రస్తుతానికి కోమాలో ఉన్నాడు. అలా ఇరాన్లో నాయకత్వ సంక్షోభం అంటే దాదాపుగా ఒక 35 మంది అగ్ర నాయకులు, వివిధ దళాల నాయకులు చనిపోయారు ఈ యుద్ధంలో ఇప్పటికే. అలాగే ఇరాన్ లోపల ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండడంతో ఇరాన్లో ప్రజలు రోడ్లెక్కి నిరసనలు తెలుపుతున్నారు. వాళ్ళ పరిస్థితి అసలు బాగోలేదన్నమాట. సో ఇది ఇరాన్ ప్రభుత్వాన్ని చర్చలకు వచ్చేలా ఒత్తిడి తెస్తోంది ఒక రకంగా. కానీ ఇప్పటికిప్పుడు ప్రజలకు సాయం చేయడానికో ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికో వాళ్ళకి దారులు కావాలి కదా, ఆ దారుల కోసమే వాళ్ళు ఆర్థిక సాయం అడుగుతున్నారు, పరిహారం అడుగుతున్నారు. అలాగే ముడి చమురు ధరలు ఈ యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ సుమారుగా $110 వరకు దాటింది. సో ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారం మోపుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి కూడా యుద్ధం ఆపాల్సిన అవసరం ఉంది. అండ్ వీళ్ళు అదనంగా మళ్ళీ ఇప్పుడు ఇరాన్ వాళ్ళు హర్ముజ్ జలసంధిలో కంట్రోల్లోకి తీసుకొని అదనంగా కొంత సుంకం వసూలు చేశారనుకోండి, రుసుము వసూలు చేశారనుకోండి, ఆ భారం అన్ని దేశాల మీద పడుతుంది కాబట్టి దీనికి ఒప్పుకోవట్లేదు. సో అమెరికా మాత్రం మ్యాక్సిమం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఇరాన్ మీద. సో దీనిలో చైనా మధ్యవర్తిత్వం వహించే అవకాశం కొంత పాత్ర పోషిస్తోంది. అండ్ పాకిస్తాన్ కూడా మధ్యవర్తిత్వం వహించడానికి ప్రయత్నిస్తోంది. కానీ మధ్యలో వీళ్ళకి కొన్ని పరిమితులు ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో చర్చలు అయితే జరగడం లేదు. థ్యాంక్ యూ.